ప్రజలు నాకు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను, సబ్స్క్రైబ్ చేయండి చేయండి చేయండి. నా ఆవేదనను అర్థం చేసుకో. నమస్కారం ప్రజలారా. ఈ రోజు బిల్ గేట్స్ ఆయన అమరావతికి వచ్చినాడు, చంద్రబాబు నాయుడు గారితో భేటీ అయినాడు. మన జగనన్న బిల్ గేట్స్ కన్నా ఇంకా పెద్ద పెద్ద వాళ్ళని కూడా కలిసినాడు. దేశంలోనే ప్రఖ్యాతులు కాంచినటువంటి లండన్ డాక్టర్ని కలిసినాడే. మరి మేము ఎక్కడా కూడా చెప్పుకోలేదే. అదే విధంగా మన అన్న పర్సనల్ గా ఎం కృష్ణని ఎన్నిసార్లు కలిసి ఉంటాడు, మనం వేళ చెప్పుకోలేదే. బిల్ గేట్స్ కూడా అమరావతికి వస్తున్నాడు. నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? ఆంధ్రప్రదేశ్ లో మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ మనకు కొన్ని ప్రాజెక్ట్స్ హెల్ప్ చేస్తున్నాడు. కంగ్రాట్స్ రావు గారు, మీరు డే బై డే దినదినాభివృద్ధి చెందుతున్నారు. మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ కొంతమంది ఉన్నారు ఎందుకు కుంభాలు తింటాం వెళ్ళి రావటం. ఎందుకురా జీవితంతో అట్లా ఆడుకుంటావా? ప్రభు హరి రామ్ కృష్ణ రాధం జగన్మోహన్ రెడ్డి క్యా హువా? నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ బిల్ గేట్స్ అమరావతి చేరుకున్నారు. విజయవాడ విమానాశ్రయం చేరుకున్న ఆయనకు మంత్రులు నారా లోకేష్, అనిత, సత్యకుమార్ సహా అధికారులు స్వాగతం పలికారు. జరిగిందే తలుచుకుంటూ కూర్చుంటే ఎలాగమ్మా? నీకేమన్నా పిచ్చి పట్టిందా? నిజంగా నాకు పిచ్చి పట్టింది. ఇక మీద నేను ఎవరి మొహం చూడదలుచుకోవట్లేదు. నేను మోసపోవడం మాత్రమే కాదు, పరుపోవడం మాత్రమే కాదు, అవమానపడడం మాత్రమే కాదు, నేను ఓడిపోయాను. బిల్ గేట్స్ వస్తున్నాడు. ఇది ఇంపార్టెంట్ ప్రెస్ మీట్. నేను స్పీచ్ ప్రిపేర్ చేశాను. ఇందులో ఉన్నది యాజ్ ఇట్ ఇస్ గా చదువు. ఉన్నది ఉన్నట్టేగా. ఒకప్పుడు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు అంటే గొప్పగా మెచ్చుకున్నాం. కానీ ఇవాళ వాడు ఒక పెద్ద ఫ్రాడ్ గాడు, పెద్ద దొంగ వాడు. మెంటల్, నీ ఇష్టం మాట్లాడుకో. నువ్వు చెప్పు. ప్రపంచం మొత్తంలో ఆరోగ్య రంగాన్ని అడ్డుపెట్టి పీల్చి పిప్పి చేస్తున్నటువంటి ఒక పెద్ద శాడిస్ట్ వాడు. చంపేస్తా, ఆపై. వాడిని అనవసరంగా నెత్తిన పెట్టుకుంటారు. ఇది దేశానికి కూడా ద్రోహి వాడు, భారతదేశానికి కూడా ద్రోహి. అది గుర్తుపెట్టుకోవాలి. నేను ఎక్కడుంటే నువ్వు అక్కడ చూస్తావేంటి? మీరు నాకు అంత కనిపిస్తున్నారు సార్. ఇంత బబుల్ గమ్లో ఇంత పొడుగున్నట్టు నాలో ఎంతో ఉంది, నువ్వు కొంత చూసావు. అయినా సరే ఆ ద్రోహిని ఎందుకు నెత్తిన పెట్టుకుంటున్నారు కూట ప్రభుత్వం ఆలోచించుకోవాలి. ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. అటు చూడండి. ఈ జర్నలిస్ట్ సాయి అనేటటువంటి వ్యక్తి వైఎస్ఆర్సీపీ పేటెంట్ బ్యాచ్. అతను ఎవరనుకుంటున్నారా? ఎవరు? మై ఫ్రెండ్, లివింగ్ లెజెండ్. ఎవరో కాదు, మా కార్యకర్త. జగన్మోహన్ రెడ్డి గారు అంటే తీవ్రమైన అభిమానం కలిగినటువంటి వ్యక్తి. వాస్తవం అధ్యక్ష ఇది. ఎవరికైతే మంత్లీ పే చేస్తున్నారో యూట్యూబ్ ఛానల్స్ కి, దాంట్లో ఒక వ్యక్తి జర్నలిస్ట్ సాయి. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పనే మార్గం లేదా? బుద్ధుందా నీకు? ఏంటమ్మా వాడేది? ఏంటండి బాగుండే? హైటెక్ సిటీ అనే ఒక ఆలోచనతో మొదలైన ఈ స్నేహం అమరావతి అనే మహానగరంగా విస్తరించనుంది. కర్మ కాకపోతే ఆంధ్రప్రదేశ్ కి ప్రపంచ స్థాయి రాజధాని ఎందుకయ్యా స్వామి? అంటే ఢిల్లీ కన్నా పెద్ద రాజధాని అనమాట, అంతేగా? నాడు సైబరాబాద్ అయినా నేడు అమరావతి అయినా యూకే లాంటి రాజధాని, లండన్ లాంటి రాజధాని ఎందుకంటే మనకి నెత్తినేసి కొట్టుకోనా? నాకు అర్థం కాలేదు. నిజం చెప్పాలంటే అమరరాంబాబు గారు అనేవాడు ఉప్పు చేపలు తినేవాడు. వాడు ఎదవ. వాడికి ఎన్నిసార్లు చెప్పినా కానీ వాడు సిగ్గు శరం చీమునెత్తలేదు. నాకు సిగ్గు శరం రోషం పౌరుషం ఏమీ లేవు. వాడు కడుపు కన్నంగా తినేది. వాడు ఖచ్చితంగా కంప్లైంట్ గడ్డేది అంటున్నాడు. ప్రపంచ రాజధాని కడతాడో లేకపోతే అసలు ప్రపంచ దేశాల తలదన్నే రాజధాని కడతాడో నీకెందుకురా ఎదవా? ఎందుకు పనికిరాడు.
నువ్వు ఆడలేకపోయావు, మీ జగన్మోహన్ రెడ్డి ఆడలేకపోయాడు. మీరు 3 రాజధానులని 3 ముక్కలు ఆడారు. నా సిగ్గు నా లజ్జ ఏమీ లేదు. రైతుల్ని రోడ్డు పడేశారు, మీ ఇష్టాచారం చేశారు, రాష్ట్రాన్ని రావణ కాష్టం చేశారు. ఊరుకోవా, నీ గొప్పలు ఎలా చెప్పుకోలేవు, నన్ను చెప్పనే చెప్పేసావు, ఇంక చెప్పడానికి ఏముంది? రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారు. ఇవాళ ఏదో కేజ్రీవాల్ ముఖ్యమంత్రి వచ్చాడు కాబట్టి మళ్ళీ చంద్రబాబు నాయుడు గెలిపించుకున్నారు కాబట్టి రైతులను ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆయన ఏదో దారిలో పెడతాడు. నీకెందుకు రామరాబాబుగా అంటే అది పనికి మాలిన యాదవన్నారు యాదవ మాటలు మాట్లాడతారు నువ్వు. వాడు తిట్టదని చెప్పరా? ఏమండి మీఠా గారు, మీరు ఆ బూతులు పంచకు ఆపండి. శ్మశానమన్నారు, మునిగిపోతుంది, రాజధానిగా పనికి రాదు అన్నారు. అయిందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. అంటే నోరు పడిపోయిందా? ఇప్పుడు అదే నేల మీద విత్తనం పడింది. ఇది మహావృక్షం కాబోతుంది. తెలుగు జాతికి భవిష్యత్ అనే నీడనివ్వబోతుంది. అయిపోయింది, అంతా అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? మీరేం చేయలేరు. ఇంకా ఎదవేషాలు వేసారనుకోండి, పేపరపడం అయిపోతుంది. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య? ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోగా